ఇది పూర్తిగా డీప్ వాటర్లో అయితే సర్వే అవ్వగలదు, వాటర్ రెసిస్టెంట్ కాబట్టి. మీ డైలీ మొబైల్కి స్నానం చేయించినా ప్రాబ్లం అయితే ఏమి లేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియోలో మనం 30K బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోవాలైతే పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం 10K బడ్జెట్ మొబైల్స్ అండ్ 20K బడ్జెట్ మొబైల్స్ అయితే డిస్కస్ చేసాం. ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే వెళ్ళి వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటాయి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ మెన్షన్ చేస్తా, ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. ఈ 30K మొబైల్స్ కోసం నేనైతే చాలా సెట్ చేసి మీకోసం అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఉన్న ప్రైజెస్ని బేస్ చేసుకొని నేనైతే మీకు ప్రైజెస్ చెప్తున్నాను. మీరు ఈ వీడియో చూసే టైంకి ఆ ప్రైజెస్ అనేవి పెరగచ్చు, తగ్గొచ్చు. ఆ విషయం కొంచెం మైండ్లో ఉంచుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord 4. ఫస్ట్ OnePlus గురించి అయితే డిస్కస్ చేద్దాం మనం. ఈ మొబైల్ అయితే జూలై 2024లో రిలీజ్ అయింది అండ్ 3 కలర్స్లో రిలీజ్ అయింది. ఈ మొబైల్ ప్రైజెస్ గురించి చూసుకుంటే 8+ 128GB స్టోరేజ్ మొబైల్ అయితే 30,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. 8+ 250GB స్టోరేజ్ అయితే 31,000కి అవైలబుల్గా ఉంది. అండ్ 12+ 250GB స్టోరేజ్ అయితే 36,000కి అవైలబుల్గా ఉంది. కార్డ్ ఆఫర్స్లో 2,000 వరకు అయితే మనకి డిస్కౌంట్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అయినా కార్డ్స్ ఉంటే అవి యూజ్ చేసి ఈ మొబైల్ తీసుకోండి. తీసుకునేటప్పుడు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ డిఫరెన్స్ చూసి తీసుకోండి. డిజైన్ పరంగా చూసుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మెటల్ బాడీతో వస్తుంది. ఇక మెయిన్గా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఇందులో మనం గేమ్స్ కూడా సూపర్గా ఆడొచ్చు. గేమింగ్ పరంగా బాగానే ఉంటుంది ఈ మొబైల్ అయితే. జనరల్ యూజ్కి కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక డిస్ప్లే చూసుకుంటే ఇందులో 6.74 ఇంచ్ డిస్ప్లే అండ్ HDR కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ అయితే స్కిప్ చేసేసారు అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక స్పీకర్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ అయితే లేదు, ఆల్రెడీ చెప్పాను మీకు. ఎక్కువగా మనం ఒక మొబైల్ యూజ్ చేసేది కెమెరాస్. ఇందులో కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అంటే ప్రైమరీ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మనం వీడియో రికార్డ్ అయితే 4K 60 fps రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ మనం 0 to 100% అయితే వితిన్ 30 to 35 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఈజీగా మనం ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈ మొబైల్ మనం యూజ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా IP రేటింగ్ చూసుకుంటే ఈ మొబైల్లో IP65 రేటింగ్ వస్తుంది. పూర్తిగా డీప్ వాటర్లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వలేదు. ఇక అప్డేట్ విషయానికి వస్తే 4+6 years అండ్ 4 years ఏమో ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years ఏమో సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఈ మొబైల్లో అదర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎలర్ట్ స్లైడర్ అని వస్తుంది సైడ్కి. అది యూజ్ చేసి మనం అంటే సైలెంట్ మోడ్లో పెట్టచ్చు లేదా వైబ్రేట్ మోడ్లో పెట్టచ్చు. చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది అది. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఓవరాల్గా OnePlus Nord 4 మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇక సెకండ్ మొబైల్ వచ్చేసరికి iQOO Neo 9 Pro. ఈ మొబైల్ రిలీజ్ అయిన తర్వాత దీనికి చాలా క్రేజ్ అయితే ఉంది. చాలా మంది అయితే ఈ మొబైల్ తీసుకున్నారు. గేమింగ్లో అయితే ఈ మొబైల్ తోపనే చెప్పుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో. ఇది ఫిబ్రవరిలో లాంచ్ అయింది 2024లో. ఇది 2 కలర్స్లో రిలీజ్ చేశారు వాళ్ళు. ఇక ప్రైస్ చూసుకుంటే ఇందులో 8+ 128GB స్టోరేజ్ మొబైల్ అయితే 34,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ 8+ 250GB వేరియంట్ అయితే 36,000 రూపాయలు. 12+ 250GB స్టోరేజ్ అయితే 38,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. మనం ఈ మొబైల్ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి 2,500 నుంచి 2,000 వరకు అయితే డిస్కౌంట్ పొందొచ్చు. ఇది పాలికార్బోనేట్ బాడీతో అయితే రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎక్స్టర్నల్గా సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఎందుకంటే గేమింగ్ ఆడేటప్పుడు మనకైతే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో గేమ్ ప్లే అయితే మనకి సపోర్ట్ చేయడానికి ఈ Q1 చిప్ అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది అని చెప్పే కదా ఆల్రెడీ. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంటుంది ఈ మొబైల్లో. ఇక ఇందులో డిస్ప్లే చూసుకుంటే ఇందులో 6.78 LTPO AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్. అంటే సన్లైట్లో మనం యూజ్ చేసిన ఈ మొబైల్ అనేది బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. HDR సపోర్ట్ అయితే ఈ మొబైల్లో ఉంది. మీరు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లేదా యూట్యూబ్లో HDR కంటెంట్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు.
డాల్బీ అట్మాస్ అయితే ఈ మొబైల్ స్కిప్ చేశారు. ఈ మొబైల్లో కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే డ్యూల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 920 సెన్సార్తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్లో కూడా ఈ మొబైల్లో అయితే మైనస్ అయితే ఏం లేవు, కెమెరాస్ కూడా బాగానే వర్క్ చేస్తాయి. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరా ఇచ్చేసి మనం వీడియో రికార్డ్ అయితే 8K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు అండ్ 4K 60 FPS లో అయితే మనం ఈ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక స్పీకర్ చూసుకుంటే ఇందులో డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనం 30 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అంటే 0 to 100% అయితే మనం 30 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఈజీగా మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. IP రేటింగ్ చూసుకుంటే ఈ మొబైల్లో IP54 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్. ఫుల్ డీప్ వాటర్లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వలేదు. ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇందులో అప్డేట్స్ చూసుకుంటే 3+4 years అండ్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఓవరాల్గా IQ Neo 9 Pro స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇక థర్డ్ మొబైల్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 50 Pro. ఈ మొబైల్ మనకి ఏప్రిల్లో లాంచ్ చేశారు వీళ్ళు. ఇది 6 కలర్స్లో అవైలబుల్గా ఉంది. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ మొబైల్ అయితే మీరు తీసుకోండి. ఇక ప్రైస్ చూసుకుంటే ఈ మొబైల్లో 8+250GB వేరియంట్ అయితే 28,000 రూపాయలు, 12+250GB వేరియంట్ అయితే 32,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే 12+250GB వేరియంట్ తీసుకుంటే ఇందులో 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8+250GB తీసుకుంటే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ ఛార్జర్లో కూడా డిఫరెన్స్ ఉంది ప్రైస్లో. ఈ మొబైల్ మన కార్డ్ ఆఫర్ యూజ్ చేసి 3,000 వరకు అయితే డిస్కౌంట్ పొందొచ్చు. ఇక మెయిన్గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా ఇందులో బాగానే ఉంటుంది. గేమ్స్ కూడా ఈ మొబైల్లో మనం బాగానే ఆడొచ్చు. గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS కెమెరాతో వస్తుంది. అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, షేక్ అవ్వకుండా మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఈ మొబైల్లో. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా. ఈ కెమెరాని యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మ్యాక్రో షాట్స్ కూడా ఈ కెమెరా యూజ్ చేసి మనం తీయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మనం 4K 60 FPS లో అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా పరంగా ఈ మొబైల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 మొబైల్స్లో ది బెస్ట్ కెమెరా సెటప్ అయితే ఈ మోటరోలా ఎడ్జ్ 50 Pro అయితే వస్తుంది. ఇక డిస్ప్లే చూసుకుంటే ఇందులో 6.7 inch OLED డిస్ప్లే అండ్ కర్వ్డ్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 2000 nits పీక్ బ్రైట్నెస్, HDR వీడియో సపోర్ట్ కూడా ఈ మొబైల్లో ఉంది. ఇక బ్యాటరీ చూసుకుంటే ఇందులో 4500 mAh బ్యాటరీ, 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేసి మనం 25 minutes అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీలో 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఈ మొబైల్లో స్పీకర్ చూసుకుంటే డ్యూల్ స్టీరియో స్పీకర్ సెటప్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఇందులో యాడ్ చేశారు వీళ్ళు. ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెన్స్ వీళ్ళు తీసుకొచ్చారు. ఈ IP68 వాటర్ రెసిస్టెంట్ ఏంటంటే పూర్తిగా డీప్ వాటర్లో అయితే సర్వే అవ్వగలదు. వాటర్ రెసిస్టెంట్ కాబట్టి మీరు డైలీ ఈ మొబైల్కి స్నానం చేయించినా ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఈ మొబైల్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఈ మొబైల్ అప్డేట్ చూసుకుంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఓవరాల్గా మోటరోలా ఎడ్జ్ 50 Pro స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఈ 3 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 30K బడ్జెట్లో నాకు ది బెస్ట్ అనిపించిన 3 మొబైల్స్ అయితే ఇవి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే ఏంది, ఫ్లాగ్షిప్ రేంజ్లో మనం ఏ మొబైల్స్ తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది యూట్యూబ్ నుంచి. సో అందుకే మీరు వీడియోని లైక్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు చూసినా చూడకపోయినా మీరైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.